హాయ్ అండి. మరి నేను వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నానండి. ఉప్మాలో ఏముందని మాత్రం స్కిప్ చేయొద్దు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండండి. మరి వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి, మరి టమాటా, క్యారెట్టు, బీట్రూటు, మరి అన్నీ కూడా అల్లం అన్నీ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, మరి బీన్స్ లేవు నా దగ్గర. బీన్స్, పచ్చి బఠానీ ఉన్నా సరే వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. లేవని స్కిప్ చేశాను. ఇలా తినడం వల్ల మనకి అన్ని ప్రోటీన్స్ కూడా చాలా మంచిగా అందుతాయండి. మరి బీట్రూట్, క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు వెల్లుల్లిపై చాలామంది తినరండి. సో మరి ఇలా కోసుకొని మనం వేసుకోవడం వల్ల వెల్లుల్లిపై కూడా ఆటోమేటిక్గా మనకి అది పంటి కింద తగలకుండా చాలా స్మూత్గా ఉడికిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా తినడం వల్ల మనకి మరి వెల్లుల్లిపాయలో మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే రోగనిరోధక శక్తి పెంచే లక్షణం వెల్లుల్లిపాయకి ఎక్కువగా ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో మరి అన్నీ ఇట్లా వేసుకొని చేసుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు వేసేసుకొని తాలింపులో వేసేసుకోవడమేనండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మన అల్లం ఎంత ఆరోగ్యానికి మంచిదో కూడా మీ అందరికీ తెలుసు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్లుల్లిపై చాలా స్మూత్గా అయిపోతుందండి. అసలు పంట కింద ఎక్కడా తగలదు. మనకు ఆ వెల్లుల్లి వాసన కూడా ఉండదు. మరి నేనైతే టమాటా పుదీనా కలిపి పచ్చడి చేశానండి. చాలా బాగుంది టమాటా పచ్చడి మరి ఉప్మా కాంబినేషను. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఎవరైతే వెల్లుల్లిపై తినరు, ఆ వాసన పడదు అలా అనుకునే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి మరి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. తప్పకుండా వాళ్ళకు కూడా తింటారు.